హాయ్ అండి. నాది జాక్ మిషన్ ఉంది కదండి, దానిది అయితే ఇక్కడ బాబిన్కి థ్రెడ్ ఎక్కించుకునేదనమాట. ఇది లోపల పిన్ ఏదో పోయిందంట, అందుకని ఈ పిన్ను ఈ రబ్బర్ కూడా వేయించాను. వేయించిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అక్కడైతే చెక్ చేయడానికి అంత అవ్వదండి, బిజీగా ఉంటుందన్నమాట ఆ షాపు. అందుకని ఇవన్నీ వేసారు కదా, మనం ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పేసి నేను తీసానమాట. ఇది నేను ఒక బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇంకో బ్లౌజ్కి దారం ఎక్కించుకోవాలంటే మనం బాపిని పెట్టి ఈజీగా ఎక్కించుకునే వాళ్ళం ఇన్నాళ్ళు. ఇప్పుడైతే అస్సలు నాకు ఎప్పటి నుంచోనండి ఈ ప్రాబ్లం వచ్చింది. నాది ఇంకో మిషన్ ఉంది, ఆ మిషన్లోంచి పాత పద్ధతిలో ఎక్కిస్తుంటానమాట. అలానే దీని స్క్రూస్ అన్నీ కూడా మళ్ళీ నేను ఇప్పిన తర్వాత ఎక్కడ పడితే పడేస్తానని ఈ డబ్బాలో వేసానండి, జాగ్రత్తగా ఉంటాయని వేసే మిషన్ మీద పెట్టానమాట. మనం ఏదైనా టెక్నీషియన్ని పిలుచుకోవాలనుకోండి, చాలా ఎక్కువ అమౌంట్ అయిపోద్దండి. మనం తీసుకొచ్చి చేయించి వెళ్ళాలంటే ఒకసారి సర్వీస్ ఛార్జ్ అనేది ఒక ఇంత అని ఉంటుందన్నమాట వాళ్ళకి. దాని బదులు ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే మనమే ఒకసారి అన్నీ చెక్ చేసుకొని, మనకు తెలియపోయింది అనుకోండి, ఆ షాప్ ఏదైతే స్పేర్ పార్ట్ కొంటున్నామో ఆ షాప్ వాళ్ళని అడిగితే మనకు చెప్తారు. దాని ప్రకారంగా మనం అయితే చిన్నగా అర్థం చేసుకోవచ్చు. ఈ మిషన్ వర్క్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, టైలరింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్క్ అనేది తెలుస్తుందండి. అయితే నేనైతే ఈ స్క్రూస్ అయ్యి బిగించుకుంటున్నాను. నాకైతే డౌట్ అనమాట, ఎక్కుతుందా లేదా అని చూద్దామండి. ఇది దారం బాబినండి. నేను దారం అయితే ఇక్కడ ఎక్కించి పైన హోల్ ఉంటుంది. జాక్ మిషన్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుందండి ఇది ఈజీగా. ఇక్కడ హోల్ ఉంటుంది, ఆ హోల్లోంచి ఎక్కించామనుకోండి బాబిన్లో దారం ఎటు జరగకుండా నీట్గా ఎక్కుతుంది అనమాట, టైట్గా. నేను ఎప్పుడైనా సరే ఒక బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇంకో బ్లౌజ్కి వెయిటింగ్ లేకుండా దారం ఎక్కించుకునేదాన్ని. ఈ మిషన్ ఇలా ప్రాబ్లం అయిన కాంచి చాలా ఇబ్బంది అయిపోయిందండి నాకు. వేరే రెండో మిషన్ ఉంది కదా, పాత పద్ధతిలోనే ప్రతి దారం ఒక 4-5 బాబిన్లు తీసుకెళ్ళడం, అవన్నీ ఎక్కించడం, తర్వాత కూర్చొని దీని మీద కుట్టడం ఇలా జరిగేదనమాట. ఇప్పుడైతే బాగానే ఎక్కుతుందండి, ఇంకా హ్యాపీ. ఇంకా బాబిన్లో దారం ఎక్కించడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా కంటిన్యూగా కుట్టుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.